తెలంగాణలో 3 లోక్సభ స్థానాల్లో అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీలో సస్పెన్స్ కొనసాగుతోంది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలకు అభ్యర్థుల ఫైనల్ పై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇక సీట్ల పంచాయతీ కాస్త హైకమాండ్ నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయింది. బెంగళూరు వేదికగా ఖమ్మం పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఖమ్మం పార్లమెంట్ స్థానం కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టుబడుతున్నారు. ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డికి సీటు కావాలని పొంగులేటి హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు తన భార్య నందినికి సీటు ఇవ్వకపోతే రాయల నాగేశ్వరరావుకు ఖమ్మం టికెట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ వద్దకు ఖమ్మం సీటు పంచాయతీ వెళ్లింది. తాజాగా డీకే శివకుమార్ పొంగులేటి భట్టి విక్రమార్కను బెంగళూరుకు పిలిపించారు. ఈ సందర్భంగా ఖమ్మం సీటు విషయమై మంతనాలు జరుపుతున్నారు. దీంతో ఈ రోజు సాయంత్రంలోగా ఖమ్మం సీటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాయలను గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా నియమించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావటం వల్ల రాయల నాగేశ్వరరావు ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన పేరును తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. గతంలో రాయల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇదిలా ఉండగా ఈ నెల 25తో నామినేషన్ల దాఖలకు గడువు ముగియనుంది. కాబట్టి ఈ రోజు లేదా రేపు ఈ 3 నియోజకవర్గాలకు హస్తం పార్టీ అభ్యర్థులను ప్రకటించవచ్చునని నాయకులు భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే నెల 11 వరకు గడువు ఉంది. పోలింగ్ మే 13వ తేదీ జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కానున్నాయి. బెంగళూరు వేదికగా ఖమ్మం పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే ఖమ్మం పాలిటిక్స్ పై మరింత సమాచారాన్ని మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, శ్రవంతి, నామినేషన్ కి ఇంకా 3 రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం 3 లోక్సభ నియోజకవర్గాలు, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు, 14, 15 లోక్సభ స్థానాలను గెలుచుకోవడం ఈజీగా గెలుచుకుంటామని చెప్తూ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తూ వస్తున్నప్పుడు కూడా 3 లోక్సభ స్థానాలకి, అంటే కరీంనగర్, హైదరాబాదు, ఖమ్మం లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయకపోవడం పట్ల ఒకవైపు క్యాడర్ చాలా నిరుత్సాహంగా ఉంది. ఆ ప్రభావం, ఈ డిలే ప్రభావం కూడా ఫలితాల మీద పడే అవకాశం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతున్నప్పుడు కూడా ఈ నేతల పట్టుతోటి ఆ సీట్ల విషయంలో ఎలా తేల్చలేని పరిస్థితిని అధిష్టాన వర్గం ఎదుర్కొంటున్నట్టుగా సమాచారం. మీకు తెలుసు అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో అన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక భద్రాచలం మీద మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతా, ఒకటేమో సిపిఐకి వెళ్ళింది. మొత్తం మీద అసలు బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాని పరిస్థితుల్లో, అలాంటిది ఖమ్మంలో జిల్లాలో ఉమ్మడి ఖమ్మంలో చాలా పట్టున్న నేపథ్యంలో కూడా సీటు విషయంలో, అభ్యర్థి విషయంలో ఒకవైపు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వారు, ఇంకొక వైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. ఇటువైపు భట్టి విక్రమార్క గారు
రాయల నాగేశ్వర ముందుగా తన వైఫ్ నందితకి ఇవ్వాలని అడుగుతున్న ఆయన, అలా కాదంటే నందితకి కాకపోతే ఈయనకి ఇవ్వండి, ఎవరికి మనకి రాయల నాగేశ్వరరావుకి ఇవ్వమని చెప్పి ఆ ఇద్దరు పట్టుబడుతుంతో ఆ ఎటు తేలని పరిస్థితిలో అధిష్టాన వర్గం వాళ్ళిద్దరిని కూడా ముందుగా బెంగళూరు వెళ్ళమని ఆదేశించినట్టు సమాచారం. ఎందుకంటే డిప్యూటీ సీఎం అక్కడ బెంగళూరు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు ఆయన ద్వారా ఈ ఇద్దరి మధ్యలో ఒక అంటే వివాదం పరిష్కరించి అభ్యర్థి ఎంపిక మీద ఒక నిర్ణయం తీసుకోవడానికి అక్కడ పంపినట్టుగా సమాచారం. ఇంకొక వర్షం ఏంటంటే బెంగళూరు వెళ్ళినా కానీ మళ్ళీ మొత్తం ఢిల్లీ రండి వాళ్ళని తెలుస్తాము అని చెప్పారన్నారండి. కాబట్టి బెంగళూరా లేదా బెంగళూరు నుంచి ఢిల్లీ కూడా వెళ్తారని మొత్తం మీద ఇవాళ సాయంత్రానికి కానీ రేపు ఉదయానికల్లా ఈ ఖమ్మం విషయంలో ఒక స్పష్టత తీసుకొని అభ్యర్థి ఖరారు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా కరీంనగర్ కూడా ఇంకా తేల్చాల్సి ఉంది. అయితే అధిష్టాన వర్గం ఇంకా నిర్ణయం తీసుకునే నేపథ్యంలో వి రాజేశ్వరరావు గారు అని చెప్పి ఆయన తన నామినేషన్ కూడా దాఖలు చేయాలని చెప్పి అధిష్టాన వర్గం నిర్ణయించిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. అవసరమైతే అప్పుడు మరి ఉపసంహరించుకుంటారా లేదా అనే దాని మీద తర్వాత పక్కన పెడితే ముందైతే ఆయన నామినేషన్ కి సిద్ధం అవుతున్నట్లుగా సమాచారం. ఈ ఖమ్మం తేలితే ఆటోమేటిక్ గా అన్ని తేలే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు సాయంత్రం కానీ రేపు ఉదయానికి కానీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వస్తే మంగళవారం అంటే ఇక బుధవారం నామినేషన్ వేయడానికి చేసే అవకాశం ఉంది. ప్రవంతి. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. తెలంగాణలో 3 లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీలో సస్పెన్షన్ కొనసాగుతోంది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. రామకృష్ణ. స్రవంతి, ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు మల్లుబట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళు 3 కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్ కావాలని ఆశించారు. అయితే తుమ్మల నాగేశ్వరరావు రేసు నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు బట్టి విక్రమార్క తన భార్య నందిని కోసం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం టికెట్ కోసం గట్టిగా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సిఈసి అనేక మార్లు ఢిల్లీలో సమావేశమైనప్పటికీ ఖమ్మం విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడం, ఎవరికి వాళ్లే సీటు విషయంలో గట్టి పట్టుదలగా ఉండటంతో ఎటు తేల్చలేకపోయారు. ఒకనొక సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీయే దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి రాష్ట్ర పార్టీ మీదే ఆ బాధ్యత వదిలేశారు. అయితే రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో ఎటు తెలుసుకోలేనటువంటి పరిస్థితి, రాష్ట్ర పార్టీ కూడా ఎవరి వైపు ఉండాలో తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఖమ్మం సీటు మీద ఖచ్చితంగా తనకు కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు టికెట్ హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం తన కుటుంబ సభ్యులకి టికెట్ ఇవ్వాలని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టుబడుతుంటే ఆది నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో మేము కష్టపడుతున్నాం కాబట్టి ఈ రోజు అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించాను కాబట్టి తన భార్య నందినికి టికెట్ ఇవ్వాలని చెప్పి బట్టి విక్రమార్క పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద ఇంకా నామినేషన్లకి 2 రోజులు మాత్రమే గడువు ఉన్నటువంటి నేపథ్యంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి హైకమాండ్ భావించింది. అందులో భాగంగానే డికే శివకుమార్ కు ఈ బాధ్యతలు అప్పగించింది. డికే శివకుమార్ బట్టి విక్రమార్కని, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బెంగళూరుకు పిలిపించారు. బెంగళూరులో వాళ్ళిద్దరితో కూడా విడివిడిగా మాట్లాడారు. దానికి సంబంధించి అటువంటి ఎవరి వాదనలు వాళ్ళు వినిపించారు. ఈ క్రమంలో బట్టి విక్రమార్క ఒక అడుగు వెనక్కేసి తన భార్యకు కాకపోయినా తన అనుచరులకు ఒకరికి ఇవ్వాలి అని చెప్పి గట్టిగా పట్టుబట్టినటువంటి పరిస్థితి ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం తాను ఒకే స్టాండ్ మీద ఉన్నారు. తనకి ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం తనకి టికెట్ ఇవ్వాలని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డికే శివకుమార్ ఎదుట కొండబద్దలు కొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది ఏంటి అనేది తెలియాల్సి ఉంది. సాయంత్రంలోగా అభ్యర్థికి సంబంధించినటువంటి ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తున్నాయి.
రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.